సురేష్ గారు, ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ హంజా అంటే ఇన్ఫ్యాక్ట్ వాడు నేటివ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకోండి. వాడు ఇక్కడే పుట్టి పెరిగాడు, అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యాడు. ఈ పుల్వామా అటాక్ వెనక మాస్టర్ మైండ్ అతనే అనేది క్లారిటీ వచ్చింది. అతను నిన్ను లేపేశారు పాకిస్తాన్లో. జరగాల్సిందే కదా అది. మనం దురంధర్ సినిమాలు చూసాం, ఎట్లా చేశారు ఇది అనేది, ఎట్లా చేస్తున్నారు అనేది. దీనికి వాసుదేవన్ గారు హిందీలో అంటారు డర్ అచ్చా హై అంటారు. భయం ఉండాలి ఒకసారి. అంటే మీరు మోదీ గారు ఒక లైన్ ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు క్యాంపెయిన్ టైంలో ఘర్మే గుస్కే మారేంగే అని, అంటే ఇంటి లోపల దూరి మిమ్మల్ని కొడతాం, చొచ్చుకొచ్చి కొడతాం అంతే. నాకు భయం ఉండ. అంటే మీరు ఇక్కడ ఒక పుల్వామాను ఒక మిగతా ఏదైనా టెర్రర్ అటాక్ చేసి పారిపోతే మేము ఊరుకునేది లేదు, మేము అక్కడ వచ్చి కొడతాం. పెహల్గాం జరిగినప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ చేశాం, ఉరి జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేశాం, పుల్వామా జరిగినప్పుడు బాలాకోట్ మీద కొట్టాం. సో ప్రతి దానికి ఒక రియాక్షన్ ఉంటుంది అని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా మన ఆపరేషన్ సింధూర్ ఆపలేదు, పాజ్ చేసామని చెప్పాం. రేపు ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మళ్ళీ మేము పాకిస్తాన్ని కొడతాం, దాంట్లో డౌట్ లేదని చాలా క్లారిటీగా చెప్పేసాము. ఎందుకంటే మనం ఒక పెసిఫిస్ట్ నేషన్ అయిపోయింది అనమాట. అంటే మా ఒక మహాత్మా లాగా ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించడం అది పోయింది. ఇప్పుడు అది లేదు. పాకిస్తాన్ కూడా అర్థమైపోయింది అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఆపరేషన్ జరుగుతుందని. మ్యాక్సిమం ఒక 2 బాంబులు వేసేస్తారు అంతే అని. కానీ టార్గెటెడ్గా కొన్ని సెలెక్ట్ ప్లేసెస్ చూసి కొట్టామని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. దాని తర్వాత వాళ్ళు ఎయిర్ ఫోర్స్ బేసెస్ అటాక్ చేసిన అది కూడా వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో గవర్నమెంట్, మోదీ గారు గవర్నమెంట్ ఎన్నోసార్లు చెప్పారు, అజిత్ దోవల్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, రాజ్నాథ్ సింగ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, మన మీద దాడి జరిగితే మనం ఎవరు చేశారో వాడిని కొడతాం. ఇది మనం ఇజ్రాయేలీ యాంగిల్ నుంచి కూడా చూడాలి. ఇజ్రాయెల్లో మొన్ననే ఒక కమాండర్, గాజా నుంచి ఒక కమాండర్ని చంపారు వాళ్ళు. హీ వాజ్ ద గై రెస్పాన్సిబుల్ ఫర్ April 7th ఆ రోజు జరిగిన హత్య. 1200 మంది చంపేశారు. ఆ 1200 చంపిన మనిషిని మొన్న దేపేశారు. ఆలోచించాడు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు వెంటబడి ఉంటారు, వాళ్ళు వెయిట్ చేస్తారు సార్. వాడు అనుకున్నాడు ఇప్పుడు ఎవడు చూడట్లే నన్ను, సీజ్ ఫైర్ ఉంది కదా అని బయటికి దిగి ఉంటాడు, కొట్టేశారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఒలింపిక్స్లో కూడా, మ్యూనిక్ ఒలింపిక్స్లో వాళ్ళ అథ్లీట్స్ని చంపినప్పుడు చంపిన 6-8 మంది ఉన్నారు. వాళ్ళందరినీ వెంటబడి చంపారు. వాళ్ళ పాలసీ అది. ఎన్నో అట్లాంటి మీరు మొసాడ్ కేసెస్ తీస్తే చాలా ఉన్నాయి అట్లాంటిది. ఒక యాజ్ ఎ నేషన్ మనది చేయొచ్చా లేదా అనేది చాలామంది మన దగ్గర హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉంటారు, వచ్చి అంటారు అది కరెక్ట్ కాదు కదా, వాళ్ళు దేశంలో వెళ్ళి కొడుతున్నారు అదే అని. లిబరల్ లెఫ్ట్స్ తప్పేముందండి? తప్పేం లేదు. అన్నోన్ గన్మెన్ ఉంటారు. డబ్బుల కోసం పాకిస్తాన్లో కూడా పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. దీని నుంచి తెలిసిపోతుంది. మనం ఇక్కడి నుంచి పంపించక్కర్లేదు, అక్కడ ఖర్చు అక్కర్లేదు. ఒక్కటే చూసుకోవాలి అంటే ఆ పేమెంట్ డైరెక్ట్గా వెళ్ళకూడదు. అది మన దాంట్లో ఒక తప్పు జరిగింది మొన్న యూఎస్లో ఒక కేసులో. డైరెక్ట్ డీల్ చేయకూడదు, మీరు ఇండైరెక్ట్గా డీల్ చేసుకోండి. ఇంకో థర్డ్ పార్టీ నుంచి పేమెంట్ వచ్చేస్తుంది, మీరు ఈ పని చేసేయాలి, ఇది ఫోటో ఇది వీడియో ఇది అని చూపించేసి వాడు వెళ్ళి కొట్టేస్తారు, సుపారీ వాళ్ళకి ఇచ్చేస్తారు. హైరెడ్ కిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఉంటుంది కదా, వాళ్ళతోటి ఏదో అగ్రిమెంట్ చేసుకుంటే అయిపోతుంది. అక్కడ కిరాయికి చాలామంది దొరుకుతారు, మీకు రెంట్ కొంటారు, వాళ్ళు రెడీగా ఉంటారు. సో నేను చెప్పాల్సింది అనుకుంటా అంటే మన దగ్గర ఒక పాలసీ ఉండాలి. ఆ పాలసీ ఇప్పుడు ఉంది. ఎక్కువ మాట్లాడరు దాని గురించి. మీరు చూసుంటారు, ఎక్కువ కాదు అసలు మాట్లాడరు. ఎవడు చనిపోయాడా, అచ్చా వెరీ బ్యాడ్, చాలా కష్టం. మంచి అక్కడ మనోడే కదా అక్కడే వెళ్ళింది పాకిస్తాన్లో. ఎట్లా వెళ్ళిండి అక్కడికి? వాడు పాస్పోర్ట్ ఏమైంది? ఇదంతా తెలియదా వీళ్ళకి? ఇప్పుడు మీకు గుర్తుంటుంది మక్బూల్ భట్ అని చెప్పి జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ ఒకటి ఉండే. ఈ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ అంతా వచ్చే ముందు స్కూల్లో ఉన్నప్పుడు హీ వాజ్ ద హీరో ఫిగర్ మక్బూల్ భట్. తర్వాత ఒకరోజు ఆయన్ని ఉరి తీసేశారు, డెత్ సెంటెన్స్ ఒక కేసులో. పెద్ద ప్రొటెస్ట్ ఉండే అప్పుడు. కాశ్మీర్ మొత్తం బంద్ చేసేసారు వారం పాటు, అది ఇది జరిగింది. దాని తర్వాతనే కదా లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మన దేశం మీద చేసిన ప్రతి అటాక్ మీద దానికి ఒక క్లోజర్ రావాల్సి వస్తుంది, ఫినిష్ చేయాల్సి వస్తుంది. రేపు ఎవడైనా ఆలోచిస్తే కూడా, కన్ను తెచ్చి ఆలోచిస్తే ఇట్లా చేయాలని ప్లాన్ చేస్తే కూడా వాళ్ళని కొట్టాలి. వాసుదేవన్ గారు, మనం ఎథిక్స్ గురించి అంతా ఇక్కడ మాట్లాడకూడదు. ఎథిక్స్ అంతా ఒక హ్యూమన్ రైట్స్ గురించి, ఎథిక్స్ గురించి మాట్లాడే హక్కు లేదు పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళకి. కశ్మీర్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇది, మీరు ఇక్కడ దాచుకుంటే అక్కడ దాచుకుంటే మిమ్మల్ని కొడతాం అంతే.
మేము చూసాం పుల్వామాలో 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు చంపారు వీళ్ళు. చాలా మటుకు ప్లాన్ చేశారు, దాన్ని ఆర్డిఎక్స్ తీసుకొచ్చింది. దాన్ని పెద్ద క్యాంపెయిన్గా మోదీ గారు చేయించారని చెప్పి ఒక క్యాంపెయిన్ సత్యపాల్ మలిక్ ఎక్స్ గవర్నర్ చేయించారు. ఆయన అక్కడి నుంచి మోదీ గారు తీసేసింది. ఆ కోపంలో ఆయన చాలా మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని పట్టుకున్నారు, మోదీ గారు ఎలక్షన్ గెలవాలని చేశారని చెప్పి. ఏ పిచ్చోడు అంటాడంటే జమ్మూ కాశ్మీర్ ఫార్మర్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ అ క్లియర్ కేస్ దట్ గై వాజ్ ఇన్వాల్వ్డ్. ఆడు ఇక్కడి నుంచి పారిపోయిండు, అక్కడికి వెళ్ళిండు. మన దగ్గర మనం క్రానికల్ చేసుకుంటూ వస్తే మన దగ్గర కశ్మీర్లో జరిగిన హత్యలు చాలా మటుకు యూపీఏ హయాంలో కొంచెం దానికన్నా ముందు కూడా చూసుకుంటే ఇట్ వాజ్ నెవర్ సాల్వ్డ్. వాళ్ళు హత్య చేసి వాళ్ళు అక్కడే మాయమైపోతారు, వాళ్ళు ఆ క్రౌడ్లో మిక్స్ అయిపోతారు, మీకు తెలియదు ఎవరని వాళ్ళు కూడా. అప్పుడు రాళ్ళు విసిరే కేసు నడుస్తుండే, డిమానిటేషన్ తర్వాత అది కూడా బంద్ చేసాం అది. సో ప్రతి దాంట్లో గవర్నమెంట్, అండ్ నేను అదే మళ్ళీ మొసాడ్ రెఫర్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఉన్న టెక్నికాలిటీ చూడండి. వాళ్ళు ఇప్పుడు మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా అంత బాగున్నారంటే ఎస్ దే ఆర్ పాసిబ్లీ యాజ్ గుడ్, దాంట్లో డౌట్ లేదు. కానీ మన దగ్గర ఒక భయం ఉండాలి. ఒకసారి ఇప్పుడు మన యూపీలో ఎన్కౌంటర్లు చూస్తున్నాం, ఓకే, ఆడు రేప్ చేస్తే ఆడంత సంగతి, వాడు పోతాడు, వాడు ఇల్లు పోతాడు, ఇల్లు కూడా కూల్చేస్తారు. ఇది ఇజ్రాయెల్ ఫాలో చేస్తున్న పాలసీ. ఇజ్రాయెల్లో ముందు వెస్ట్ బ్యాంక్లో చాలా మటుకు, గాజా కన్నా ఎక్కువ వెస్ట్ బ్యాంక్లో ఈ సూసైడ్ బాంబర్స్ ఉంటుండే, ఇజ్రాయలీ సోల్జర్స్ మీద దాడి చేస్తుండే ఆ టైంలో. అప్పుడు ఇజ్రాయలీ సోల్జర్స్ వెస్ట్ బ్యాంక్లో కూడా ఉంటుండే. ఇప్పుడు పాలస్టీనియన్ అథారిటీ నడిపిస్తున్నారు అది, యాసిర్ అరాఫత్ వాళ్ళని. సో వీళ్ళు సూసైడ్ బాంబర్స్ రెగ్యులర్గా టార్గెట్ చేస్తారు. ఇజ్రాయలీ సోల్జర్స్ కానీ వాళ్ళ ఇజ్రాయలీస్ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్న వాళ్ళ మీద వెళ్ళి దాడి చేస్తారు. ఇజ్రాయెల్ ఏం చేస్తారు, పాలసీ అడాప్ట్ చేశారు. సరే మీరు కొట్టారు కదా, వాడిని ఐడెంటిఫై చేసుకుంటారు ముందు. వాడైతే చనిపోయి ఉంటాడు, వాడు ఇల్లు కొడతారు, బుల్డోసర్ తీసుకెళ్ళి కొట్టేస్తారు, లేకుంటే బాంబు పెట్టి పేల్చేస్తారు. అప్పుడు వెళ్ళేటోడు 10 సార్లు ఆలోచిస్తాడు. నాకైతే చిన్న ఫ్యామిలీకి కూడా డబ్బులు ఇస్తారు వాళ్ళు, సూసైడ్ బాంబింగ్ చేసిన ఫ్యామిలీ కూడా చాలా పెద్ద డబ్బులు ఇస్తారు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్. కానీ వాళ్ళు ఇల్లు ఉండదు, అటు తిరిగి రాగానే ఇల్లు కొట్టేస్తారు మొత్తం, ఫినిష్డ్. సో భయం వచ్చేసింది. దాని తర్వాత మీరు చూడండి, అఫ్కోర్స్ ఇజ్రాయెల్ వాళ్ళ స్టెప్స్ తీసుకున్నారు, చాలా మట్టుకు వాళ్ళ వైపు నుంచి ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలి అది తీసుకున్నారు, ఎట్లాంటి సూసైడ్ బాంబర్స్ని ఐడెంటిఫై చేయాలి, బ్యారికేడ్లు పెట్టాలి, అన్నీ చేశారు వాళ్ళు. కానీ ద మెయిన్ థింగ్ వాజ్ సైకలాజికల్, దట్ నేను పోతే పోతుంది కానీ నా ఫ్యామిలీ కూడా నాతో పోతుందని ఆ భయం ఉండాలి. కశ్మీర్లో కూడా అదే ఉంది. ఎందుకంటే మన పాకిస్తాన్ మీద ఆరోపణ చేస్తున్నట్టు పాకిస్తాన్ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్స్ ఏమంటారంటే, మేమెక్కడ చేపించాం, మీ పోరోడు మీరు చేసిండు. మన పుల్వామా కూడా అదే అన్నారు వాళ్ళు, అదే అన్నారు. మా వైపు నుంచి ఏముంది, మేమేం చేయలేదు. కానీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి, వీళ్ళకి ఆర్డిఎక్స్ లాంటి మెటీరియల్ తెప్పించి అంత చేసి లాజిస్టిక్స్ అరేంజ్ చేసిన మీ వాళ్ళే. పాకిస్తాన్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇండియాలో వచ్చి వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా కండక్ట్ చేస్తారు. కానీ బ్రెయిన్ పాకిస్తాన్లో ఉన్నారు. పాము తల అక్కడ ఉంది, అక్కడ కొట్టాలి. ఇప్పుడు ఇరాన్ అదే చేస్తున్నారు కదా ఇజ్రాయెల్. వాడు ఎన్ని రోజులు హెజ్బుల్లాని, హూతీల్ని, హమాస్ని కొడతాడు. అక్కడ ఇరాన్ని కొడితే చాలు, అక్కడి నుంచి డబ్బులు బంద్ అయిపోతే, ఆయుధాలు బంద్ అయిపోతే అయిపోతుంది మొత్తం, స్టోరీ ఫినిష్. మనం కూడా అంతే. ఒకరోజు బహుశా గుడ్ న్యూస్ కూడా రావచ్చు. హఫీజుల్ అసద్ లాంటి వాళ్ళు, ఓకే, లేకుంటే మన లష్కర్ తైబా వాళ్ళ హెడ్, ఇట్లాంటి చాలామంది ఉన్నారు. వీళ్ళని ఒకరోజు ఎవరో ఒకరు లేపేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్లో ఉన్నారు, ఐఎస్ఐ ప్రొటెక్షన్లో ఉన్నారు, నాట్ ఈవెన్ ఆర్మీ సేఫ్ హౌసెస్లో ఉన్నారు. హఫీజ్ సయీద్ కానీ మసూద్ అజర్ వీళ్ళని ఒక్కరోజు తీసేయాలి. ఈ చిన్న వాళ్ళని కొట్టి వీ షుడ్ రీచ్ ద బిగ్గర్ గేమ్. ఇది ఏదో ఒక రోజు జరుగుతుంది. భారతదేశం నుంచి మన వైపు నుంచి జరగాల్సిన ఒక ఎఫర్ట్ మనం పెట్టాలి, దాంట్లో డౌట్ లేదు. అండ్ డెఫినెట్గా ఒక మార్పు అయితే కనిపిస్తుంది మన వైపు నుంచి. అది ఎథికలో కాదు అని మనకు అసలు సంబంధం లేదు. ఎవరు మమ్మల్ని, మన సిటిజన్స్ని ఎవరు చంపారో మిమ్మల్ని కూడా అదే చేస్తాం. మీరు ఎథిక్స్ శాస్త్రాలు అంటే శాస్త్రం ప్రకారం పక్కన పెట్టేసేయాలి అంతా. కుక్క పిల్లలు పడతాయి శాస్త్రం ప్రకారం వెళ్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది టెర్రరిస్టులు. ఎందుకంటే మన దగ్గర ఉన్నారు ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబ్బల్, ఇట్లాంటి వాళ్ళు పోతారు. హ్యూమన్ రైట్స్ పోయింది, ఇందిరా జయసింగ్. అది మీ ఫ్యామిలీతో జరిగితే మీకు అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనేది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.